కానీ ఆ రోజు జరుగుతున్న ఘటనలో ఒక గవర్నమెంట్ ఆఫీసర్ మీద కత్తులతో దాడి చేయడం, వాళ్ళ మీద దాడి చేయడం, జీపుల్ని ధ్వంసం చేయడంతో మేము తప్పుడు పరిస్థితుల్లో ఫైర్ ఓపెన్ చేస్తామని అప్పుడు జరిగిన ఘటనలో ఎస్పీ కూడా చాలా స్పష్టంగా కరెక్ట్ ఉండొచ్చు. అది సెకండ్ పార్ట్. అది ఫస్ట్ పార్ట్ వేరే ఉంటుంది. ఫస్ట్ పార్ట్ ఏంటంటే సభకు జనాన్ని హాజరు కాకుండా చూడటం. అది మనం ఇంద్రవెల్లి విషయం మాట్లాడుతున్నాం కదా. సో జనాన్ని గిరిజనులు అనే వాళ్ళు సంతలో తప్పించి వాళ్ళు దగ్గర చేరరు. ఎవరి గుడాలో వాళ్ళు ఉంటారు. సంత రోజు చేరతారు. అది కూడా కొంతమంది కొనగలగాలు వెళ్తారు. మార్చు అలా కొన్ని వేల మంది గిరిజనులు దగ్గర పోగొట్టడమే అదొక హిస్టరీ. అది పోగొట్టడమే ఫస్ట్ పార్ట్. పోగొయిన వాళ్ళని డిస్పర్స్ చేయడం అనేది వాళ్ళు చేసిన పని. ఇక తర్వాత ఏమైనా జరగవచ్చు. అది మామూలుగా అన్ని చోట్ల జరిగేది, అన్ని ఉద్యమాల్లో జరిగేది. కాబట్టి బేసికల్గా వాళ్ళు రావడమే దాడుకు కోసం వచ్చేవాళ్ళు కారు. ఓకే, అంటే ఇంద్రవల్లి కాల్పుల తర్వాత మీలో అది ఒక టర్నింగ్ పాయింట్. అప్పుడు నేను అసలు విప్లవ పార్టీలో చేరాల వద్దా, ఇట్లాగే హెడ్ మాస్టర్గా ఉంటూ పిల్లలకు చదువులు చెప్తూ పిల్లలకి ఎడ్యుకేషన్ ఇస్తూ పోదామా అని నేను కొంచెం డైలమాలో ఉన్నాను అప్పుడు. అంటే హెడ్ మాస్టర్గానే కంటిన్యూ అవుతూ అప్పుడు ఏంది చదువు పిల్లలకి, ముఖ్యంగా బస్తీ పిల్లలకి చదువు ఆ రోజుల్లో ఇంతలా అందుబాటు లేదు. కాబట్టి బస్తీ పిల్లలకి చదువు చెప్పడం కోసం ఎక్కువ కృషి చేయాలి. అప్పటికి నేను ఆనాటికే 81 నాటికే 7-8 రాత్రి పాఠశాల నడిపించాను. చురి బజార్, యాపరాలు, బలంరాయి నైట్ స్కూల్స్ నడిపెట్టాను. నైట్ స్కూల్ పిల్లలందరూ అమలు పని చేసేవాళ్ళు, బాల కార్మికులందరూ వచ్చేవారు రాత్రిపూట. అట్లా నేను ఆ పనే చేద్దామా, ఇందులోకి వెళ్ళాలా అని మీమాంస టైంలో ఇందులో జరిగేసరికి నేను టర్న్ అప్ అయ్యాను. ఇందులో వెళ్ళే ఒక టర్నింగ్ పాయింట్. నెక్స్ట్ కేఎస్ తర్వాత కలిసారు. ముందు నాకు కేఎస్ కలవలేదు. మల్లోజుల కేఎస్ వచ్చమంతా నాకు కలిశారు. నేను వాళ్ళతో మాట్లాడిన తర్వాతే నేను పార్టీలో చేరదామని నిర్ణయించుకున్నాను ఆఫ్టర్ ఇంద్రవెల్లి. ఓకే, అంటే పార్టీలో చేరిన తర్వాత మీకు ఎలాంటి బాధ్యతలు ఇచ్చారు పార్టీ? అదే పార్టీలో చేరినప్పుడు ఏంటంటే అప్పుడు పెద్దగా ఆర్గనైజేషన్ లేదు. ఒకరిద్దరు ఫుల్ టైమర్స్గా వచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ యూత్ అదొక టైం. అది 82 టైంలో 81-82 టైంలో యూత్ స్టూడెంట్స్ విపరీతంగా వస్తున్నారు ఆర్గనైజేషన్లో. అందరూ తెలంగాణ చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ ఉంటారు అక్కడ. ఆ గ్రామీణ ప్రాంత అనుభవము, వాళ్ళ అక్కడ ఎక్స్‌ప్లాయిటేషను, వాళ్ళ సఫర్ అయిపోవటము, ఇక్కడ వాళ్ళు స్టూడెంట్స్ ఉద్యమాలు అనేవి ఎక్కువ జరగటము, ఎక్కువ మంది యూత్ రావటము. దాంతో నా పని ప్రధానంగా ఏమైపోయింది, వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడమే నా పని పోయేది. ఓకే, ఎక్కువ మంది స్టూడెంట్స్ని యూత్ కూర్చోబెట్టి ఈ రాజకీయ తరగతుల్లో నిర్వహించి మార్క్సిజం, లెనినిజం, మావో తాటిగా ఈ విప్లవాలు, ప్రపంచ విప్లవాలు మనం చేయాల్సిన పని ఉంది, అట్లా వాళ్ళని ఇన్స్పైర్ చేసి ఫుల్ టైమర్స్గా తయారు చేయడం అనేది నా టాస్క్ ఉండేది. అట్లా దాదాపు ఒక 2-3 ఇయర్స్లో మేము 60-70 మందిని ఫుల్ టైమర్స్ తయారు చేసి. ఎక్కువ మీరు మైదాన ప్రాంతంలో చేసేవారు లేదా అడవుల్లోకి వెళ్ళేవారు? లేదు, నేను మైదాన ప్రాంతం, ఎప్పుడు మైదాన ప్రాంతమే. అప్పుడు నాకు 75లోనే నాకు ఆస్తమా అటాక్ ఉంది. నేను ఎక్కడ పైన ఉండలేను. ప్రాబ్లం ఏంటంటే ఆ చలి ప్రదేశాలు ఉండలేను, ఎక్కువ నేను కొండలు ఎక్కలేను, ప్లేన్ రావగలను, కొండలు ఎక్కే లిమిట్గా ఎక్కగలను. మరీ అంత వేగంగా పోతే నా వేగంతో దళాలు దెబ్బతినిపోతాయి. అందుకని దానికి చాలా లిమిటేషన్ ఉంది ఫారెస్ట్లోకి. అందుకని నన్ను ఇప్పుడు పిలిచినా నేను వెళ్ళినా చాలా జాగ్రత్తలతో వెళ్ళాల్సి వచ్చేది. వాళ్ళు చాలా జాగ్రత్తతో రిసీవ్ చేసుకునేవాళ్ళు, ప్రతి అడుగు జాగ్రత్త తీసుకెళ్ళేవాళ్ళు. అది ఒక రిస్క్ టైం. అందుకని నేను ఎక్కువ తిరగడం అనేది నా ఫిజికల్ ప్రాబ్లం వల్ల సాధ్యం కాదు. ముఖ్యంగా ఆస్తమా అనేది నాకు. మీరు ఎప్పుడైనా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఎగ్జామ్లో కానీ మిస్ అవ్వడం కానీ జరిగింది? లేదు, నేను జస్ట్ మేము మా క్యాంప్ దాడి జరుగుతుంది అని వార్త రాగానే మేము ఎస్కేప్ అయిపోతున్నాం. అక్కడ క్యాంప్ దాడి జరుగుతున్నాం. అట్లాంటివి చాలా జరిగినాయి. కప్పడ్డం కూడా అలాగే జరిగింది. కప్పడ్డం చాలా మేజర్ యాంబుష్ చేశారు. దాన్ని 12 మంది చనిపోయారు. అప్పుడు నేను జస్ట్ 2 days ముందు వెళ్ళిపోయాను అక్కడి నుంచి. ఇంకా వేరే మెదక్లో ఏదో ప్రోగ్రామ్ ఉంది, వెళ్ళిపోవాలంటే వాళ్ళ ఇన్ టైంలో వాళ్ళ ప్రోగ్రామ్ కాకపోవడం వల్ల కొద్ది రోజులు ఎక్కువ ఉండి నేను వచ్చిన వెంటనే అక్కడ జరిగిపోయింది. అట్లా జరిగిన చాలా సంఘటనలు ఉన్నాయి. కానీ నేను నేరుగా ఉన్నప్పుడు ఎక్స్చేంజ్ జరగలేదు. దాని తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళారు? నెక్స్ట్ వచ్చినప్పుడు మనకి ఏంటంటే ఎక్కువ నా పని వచ్చేసరికి ఏంటంటే ఎక్కువ రాజకీయ తరగతులు నిర్వహించడం, పొలిటికల్ క్లాసెస్ చెప్పడము. పార్టీ కమిటీలో ఉన్నప్పుడు కూడా నా పని అదే ఎక్కువ ఉండేది. అంటే రాత పని.
అనేక వ్యాసాలు రాసేవాళ్ళం, క్రాంతి పత్రికలో వ్యాసాలు రాస్తుండేవాళ్ళం. వ్యాసాల ద్వారా ఎప్పటికప్పుడు వస్తున్న కాంటెంపరీ ఇష్యూస్ మీద టాపిక్ అనుకొని రాసేసి వేసేసేవాళ్ళం. అట్లా పొలిటికల్ ఎడ్యుకేషన్ మీద నాకు సంబంధించిన ఎక్కువ వర్క్ ఉంది. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreamsకి మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.